హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటున్నానండి. నేను మీ బాలకృష్ణ. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తున్నాయండి, డైలీ 2, 3, 4 అలా వస్తున్నాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హైదరాబాద్కి వచ్చామండి. వచ్చిన తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళామండి. అది కూడాను మధ్యాహ్నం అండి, 12కి అలా. ఎందుకంటే ఇంట్లో ఉండలేకపోతున్నాం, చాలా వేడిగా ఉందండి. అలా షాపింగ్ మాల్కి వెళ్ళి చూసుకొని వద్దామని అయితే బయలుదేరామండి. రోడ్డు మీద చూసారండి ఎండ ఎంత ఇదిగా ఉందో. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మధ్యాహ్నం సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శీతల పానీయాలు తీసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మెయిన్లీ టోపీ అలాంటివి అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే చాలా ఎండ అంటే ఎండ అండి హైదరాబాద్లో. అసలు నడవడానికి, ఇంట్లో ఉండడానికి అసలు చాలా కష్టంగా ఉంది. సో అందుకని చెప్తున్నానండి, జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికైతే షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఫస్ట్ అలా సరదాగా ఎంజాయ్ చేద్దామని కిందకి మీదకి అయితే తిరుగుతున్నామండి. షాపింగ్ కంటే ముందు ఎంజాయ్ కదండి ఎవరైనా ప్రయారిటీ ఇచ్చేది. సో మొత్తం ఎంజాయ్ అయినాక తర్వాత షాపింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి కిందకి మీదకి మొత్తం తిరిగేస్తున్నామండి. దొరికినట్టు చూసుకుంటా. ఈ షాపింగ్ మాల్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఎవ్రీ పండగ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సెలబ్రేషన్ అనేది అక్కడ చేస్తూ ఉంటారండి. ఎంట్రన్స్లో చూడండి, విజువల్స్ చాలా బాగుంటాయి. వినాయక చవితి జరిగేటప్పుడు వినాయకుని విగ్రహం కానీ, నార్మల్గా ఇంకా చాలా ఉంటాయి కదండి పొంగల్కి సంబంధించినవి. నెక్స్ట్ చాలా పండుగలు ఉన్నాయి కదండి, ఆ పండుగకు సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అనమాట అక్కడ అదిగోండి అలా సెలబ్రేట్ చేసేసి అక్కడ డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఏఎంబి మాల్, ఇది మహేష్ బాబు ఉన్న సినిమా హాల్ అండి. మహేష్ బాబు గారు ఓన్గా అక్కడ సినిమా హాల్ కట్టించుకున్నారు. చాలా బాగుంది. వెళ్ళాము, ఇదిగోండి డెకరేషన్ చేసింది. ఇది ముస్లిమ్స్ పండగ, సో అందుకని చెప్పేసి అది డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. మొబైల్లో చూసే కంటే విజువల్గా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి. కింద మొత్తం లేడీస్ కాస్మెటిక్స్ అండి. చాలా పెద్ద 3 ఫ్లోర్, ఐ థింక్ 3 or 4 ఫ్లోర్స్ అండి. చాలా పెద్దది. ఫుడ్ కోర్ట్ ఏరియా, నెక్స్ట్ పిల్లలు ఆడుకునే ఏరియా, నెక్స్ట్ ఇంకా చాలా అండి. షాపింగ్ బయటకి ఇంతలో చిన్నదిగా కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. నాకు తెలిసి దీనికి గచ్చిబౌలి దగ్గర కొత్తగూడ అండి. ఎవరైనా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుందండి. ఏఎంబి మాల్ చూడండి. పిల్లలతో అలా సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నామండి. ఫొటోస్ అయిన తర్వాత వీడియో అంటే ఇవేంటి లైఫ్ లాంగ్ మనకు గుర్తుండే మెమరీస్ అని మేమని అనుకుంటున్నాము. నేను యూట్యూబ్ ఛానల్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. హెల్పింగ్తో పాటు మనము చిన్నప్పటి నుంచి చాలా ఉంటాయి కదండి మెమరీస్, మొబైల్ ఎందులో సేవ్ చేసుకుని ఉండట్లేదు పెద్దగా. సో యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉందనుకోండి, ప్రతి ఈచ్ అండ్ ఎవరి పెట్టుకునేది కూడా అందులో సేవ్ అయ్యి ఉంటాయి, ఎక్కడికి పోవు. మ్యాక్సిమం మనం వేస్ట్ కంటెంట్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు తీసేస్తాడు ఆ కంటెంట్లో. అప్పుడు బాధపడాలి, తప్పదు. బట్ అటువంటి కంటెంట్స్ మనం ఏమీ చేయము. సో అలా అని చెప్పేసి నేను చేసే కంటెంట్లు కూడా ఎవరిని కించపరిచే విధంగా అలా ఏమీ లేవండి. మ్యాక్సిమం అన్ని ఇన్ఫర్మేషను, హెల్పింగ్స్, మా వ్లాగ్స్ రెగ్యులర్గా చేసుకునేవి అయితే చేస్తున్నామండి. బయట వాళ్ళకైతే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. అల్లా ముబారక్ అండి, ఇది ముస్లిం వాళ్ళది. లాస్ట్ టైం మేము ఐ థింక్ దివాళీకి వెళ్ళాము, అప్పుడు నెక్స్ట్ టిడ్డీ డేకి వెళ్ళాము, లవర్స్ డే అప్పుడు 4 మెంబర్స్, మొత్తం 5 మెంబర్స్ వెళ్ళామండి. ఎస్కలేటర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేస్తారండి, చాలా బాగుంటుంది ఎస్కలేటర్ ఎక్స్పీరియన్స్. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా మాకు ఉందండి. ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మగారు ఎస్కలేటర్ ఎక్కిపోయారు, కొంచెం కిడ్ అయ్యారు పాపం. కానీ ఇవి కొంచెం సాహసమైన చెప్పాలండి. కొంచెం ఇలాంటి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్కలేటర్ కూడాను అందరికీ అంత వేగంగా అలవాటు కాదు. ఎక్కడ మ్యాక్సిమం వాటర్ కాబట్టి దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఫైనల్లీ అలాగే షాపింగ్ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఏం చేయాలో తెలియట్లేదు. చాలా కూల్గా, ప్రశాంతంగా, చల్లగా లోపలైతే ఉంది. ఐ థింక్ దిస్ టైమ్ 2 or 3 అవుతుందండి. అండ్ యాక్చువల్లీ మేము 11:30కి వచ్చాము. 2 వరకు కూడా షాపింగ్ చేయకుండా మొత్తం షాపింగ్ మాల్ మొత్తం చూస్తున్నామండి. లాస్ట్లో షాపింగ్ చేసుకుందామని. చాలా అంటే చాలా బాగుందండి షాపింగ్ మొత్తం. ఎందుకంటే ఏఎంబి మాల్ మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా కొత్తగానే ఉంటుందండి. ఇది వాటర్ ఫాల్స్ బయట ఉందండి, బట్ ఈ సిస్టమ్ బయట ఉందా, దేనికి ఉందో కూడా మాకు తెలియలేదు. అసలు చూస్తున్నాం అట్లా దాన్ని అంతే తప్ప అది ఎందుకు వాటర్ ఎందుకు వెళ్తుంది, వాటర్ పైకి వస్తుంది, అది బ్యాడ్ వాటర్, గుడ్ వాటర్, లేదంటే మొక్కలకి వేస్తారనేది అయితే కన్ఫర్మేషన్ మాకు కాలేదు. జస్ట్ చూసాము, అలాగా వ్యూ బాగుందని అలాగ ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టామండి. చాలా బాగుంది. వాటర్ చూడండి, సర్క్యులేషన్ జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్, చాలా బాగుంది. మా మేనలాడ్ అయితే సరదాగా ఆడుకుంటున్నాడు, బట్ ఆ వాటర్ చూస్తుంటేనే కొంచెం ఏదోలా తేడా కొడుతుంది, ఎందుకంటే గ్రీనిష్గా ఉన్నాయి. వీళ్ళైతే సరదాగా వాటర్తో ఆడుకుంటున్నారు, మనకైతే భయంకరంగా ఉన్నాయి వాటర్. కానీ మొత్తానికి ఎలా అయితే ఎంజాయ్ చేసేసి ఫైనల్ షాపింగ్ అయితే చేసేసి అందరమైతే ఇంటికైతే చేరుకున్నామండి. నా వ్లాగ్ నచ్చినట్లయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.